జనసేన పార్టీ మనందరికీ తెలుసు. జనసేన పార్టీ ఎంత కష్టపడి నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని దశాబ్ద కాలం పోరాటం చేసి ఒక్క గెలుపు కూడా లేకుండా దశాబ్ద కాలం తర్వాత వచ్చినటువంటి విజయాన్ని అత్యంత ఘనంగా రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవటం, దాన్ని ఘనంగా జరుపుకోవటం కోసం, ఒక పండగ వాతావరణాన్ని ఉత్సవంలా జరుపుకోవటం కోసం చాలా బలమైనటువంటి ఆ, వేదికను కూడా ఏర్పాటు చేసుకోబోతుంది పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం ప్రజలకు ఎంత అవసరమైందో రాష్ట్రానికి, దేశానికి కూడా అంతే బలమైనటువంటి నాయకుడిని కూడా పరిచయం చేసింది. సో అలాంటి పిఠాపురంలో ఈసారి చాలా అత్యంత అద్భుతంగా జరగబోతున్నటువంటి ఈ వేడుకకు చాలా విశేషాలతో పాటు జనసేన బలాన్ని ఇప్పటికే వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టు విధంగా తయారవబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేడర్ నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా జనసేన పార్టీలో చేరడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పట్లో గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ తర్వాత కూడా ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి నాయకులు నమ్మే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ పార్టీని చూస్తున్నటువంటి నాయకులు చూడొచ్చు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్ట్రాటజీగా ఉన్నటువంటి నాయకుల్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు, కాస్తో కూస్తో ప్రజలకి మంచి చేస్తారు అనే నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అటు బాలినేని గారు కావచ్చు, ఇటు సామినేని ఉదయభాను గారు కావచ్చు, రేపొద్దున ఇంకా కొంతమంది నిన్న అటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు గారు కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ గారితో చాలాసేపు చర్చలు జరిపినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు మళ్ళీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని గతంలో నుంచి చాలాసార్లు ఆ మాటలు వినిపించాయి. కానీ నిన్న జరిగినటువంటి చర్చలు చాలా కీలకంగా మారినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మేము మీ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఎస్ రండి, మీరు మంచి వ్యక్తే, మీకు ఉన్నటువంటి స్థాయి నాకు తెలుసు, మీరు ప్రజలకు ఏదో ఒక విధంగా మంచి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది, రండి అని చెప్పి ఆయన కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే మంచి రోజు చూసుకుని జాయిన్ అవుతారా, లేదంటే మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జరగబోయేటువంటి ఒక ఉత్సవంలో తన బలాన్ని నిరూపించుకోవడం కోసం పెండెం దొరబాబు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఇప్పటికే ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేడర్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సమక్షంలో అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలామందిని జాయిన్ చేయడం కూడా జరిగింది. సో ఒక బల నిరూపణతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ బలాన్ని ప్రదర్శించే విధంగా కూడా పిఠాపురం ఒక వేదిక కాబోతుంది. అంతేకాకుండా మనం ఇప్పటికే చాలాసార్లు అనుకున్నట్టుగా దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేలా ఒక నిజాయితీ గల పార్టీ పెట్టి ఎలా నడిపించవచ్చో, ఎలా విజయం సాధించవచ్చో ఒక దేశానికి ఒక మార్గం నిర్దేశం చేసేటువంటి పార్టీగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సభ ఉండబోతుంది. దేశం నలువైపులా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజలందరూ కూడా తన ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే ఇప్పటికే మనం చూడొచ్చు. అటు తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు అనే విషయం కావచ్చు, సనాతన ధర్మం మీద ఆయన చేసేటువంటి ప్రసంగం గురించి కావచ్చు, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పటికే హాట్ టాపిక్గా అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ రాష్ట్రం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ గారి మేనియా ఉంటుంది అనిపిస్తుందేమో, కానీ పిఠాపురం సభ తర్వాత దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మేనియా మరొకసారి రుజువయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుకున్న తర్వాత రిజల్ట్ కూడా మనం చూసాం. అటు మహారాష్ట్ర కావచ్చు, మొన్న కేరళ, తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కావచ్చు, ఢిల్లీ రిజల్ట్ కావచ్చు, లేదంటే ఇంకొక విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నేషనల్ మీడియా కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే అభిమానులు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి విధానానికి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు కావచ్చు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా జనసేన పార్టీ దేశ రాజకీయాలను శాసించబోయేటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా మారబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అంటే. సో పిఠాపురంలో ఇప్పటికే 10 నుంచి 15 లక్షల మంది జనాభా వస్తారు. అక్కడ ఒక ఉత్సవం లాగా, ఒక బ్రహ్మోత్సవం లాగా జరుపుకోవడానికి జనసేన పార్టీ చాలా బలమైనటువంటి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చాలా విషయాలను అక్కడ పొందుపరిచే విధంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేశారో, దేని మీద పోరాటం చేశారో, దేంట్లో విజయం సాధించారో అవన్నీ విషయాలు అక్కడ గ్యాలరీలో ఏర్పాటు చేసి ప్రజలందరికీ, వచ్చినటువంటి అభిమానులు అందరికీ కూడా తెలుసుకునే విధంగా చాలా కార్యక్రమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి దశాబ్ద కాల పోరాటం
ఆయనకి విజయాన్ని, ఒక బలమైనటువంటి విజయాన్ని అందించినా కూడా ఇది చిరస్థాయిగా దేశ రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేటుతో గెలిచినటువంటి ఏకైక పార్టీగా దేశం తన వైపు చూస్తుంది. దాన్ని మరింత పెంచుకునే విధంగా నిజాయితీ గల పార్టీ ఒకటి ఉంది, భారతదేశానికి దానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.